నమస్తే. తెలంగాణలో ఇందిరమ్మ ఫోర్స్ అనేది ఒకటి ఏర్పాటు కాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రులతో అలాగే ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలతో కూడా కీలకమైనటువంటి చర్చలు జరిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏంటి అసలు ఇందిరమ్మ ఫోర్స్ అంటే? అంటే ముఖ్యంగా 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏ రకమైనటువంటి పథకాలు అమలవుతున్నాయి, ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో వాటి పట్ల ప్రజల అభిప్రాయాలేంటి, ముందుగా అసలు సరైనటువంటి లబ్ధిదారులకు అర్హులైన వారికి అందుతున్నాయా లేదా అనే దాని మీద ఈ కమిటీలు ఫోకస్ చేయనున్నాయి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో గ్రామ పంచాయతీలు అలాగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, వీటిల్లో ఒక్కొక్క కమిటీలో అంటే ఒక్కొక్క టీంలో 4 నుంచి 6 సభ్యులు ఉంటారు. ముఖ్యంగా పార్టీ నుంచి అలాగే ఆ కమిటీలో అధికారుల్లో ఒక సిబ్బంది ఏదో ఒక డిపార్ట్మెంట్ సంబంధించి ఒకరు ఉండేలా, దానికి సంబంధించి వీళ్ళంతా స్టడీ చేసి ప్రభుత్వానికి ఆ నివేదిక సమర్పించాలి. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది. ఎందుకనంటే ఇప్పటికే కాంగ్రెస్ ఎన్నో రకాల పథకాలు అమలు చేస్తుంది. ఇంకా ముందు ముందు కూడా ప్రజాసేవ చేయాలి. ముఖ్యంగా మనం ఇచ్చినటువంటి హామీలు కానీ చేసినటువంటి వాగ్దానాలు కానీ వాటి అమలు విషయంలో ఒక రకమైనటువంటి మనం ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని కోల్పోకూడదు అనేది మెయిన్ టార్గెట్. ఇలాంటి క్రమంలో ఆ పథకం గురించి అంటే ఒక పథకానికి సంబంధించి మహాలక్ష్మి తీసుకుందాం ఉదాహరణకి, ఆ పథకంలో ప్రజల అభిప్రాయాలు ఏంటి, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఈ కమిటీ స్టడీ చేసి అంటే గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో పర్యటించి వారి అభిప్రాయాలను సేకరించాలి. అలాగే ఏమైనా లోపాలున్నా సమస్యలున్నా పొరపాటున ఒకవేళ అధికారులు ఏదన్నా మిస్టేక్ చేసినా దానికి సంబంధించి అర్హులైన వారికి కాకుండా అనర్హులకు ఒకవేళ పథకాలు కనుక అమలు చేసేటువంటి పరిస్థితుల్లో ఉంటే వాటిని వారికి రద్దు చేయాలి అనేది కూడా ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అనేక రకాల స్కీమ్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి స్టడీ చేసి ప్రజల్లోకి తీసుకువెళ్ళడంతో పాటు ఎవరికి అందుతున్నాయి ఎవరికి అందట్లేదు అనేది ఇక్కడ కీలకంగా వీరిచ్చేటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని తర్వాత మళ్ళీ రెండో దశలో దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి చర్చ జరగబోతుంది. త్వరలోనే మరొక 4-5 రోజుల్లో ఈ కమిటీల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ఒక జీవో కూడా ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఇందిరమ్మ ఫోర్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫోర్స్లో 1,00,000 మంది ఉంటారట. దానికి సంబంధించి నియోజకవర్గాలు, ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు కొంతమంది కొన్ని జిల్లాలకు. ఆ మంత్రులతో వీరంతా ఏకీభవించి ఒక రకమైనటువంటి చర్చ జరగాలి. దానికి సంబంధించినటువంటి క్షేత్రస్థాయిలో పరిశీలన జరగాలి. పథకాలపై అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రతి విషయంలో వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఇది ఈ కమిటీ మెయిన్ టార్గెట్. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏవైతే వాగ్దానాలు చేసిందో, హామీలు ఇచ్చిందో వాటిని నెరవేర్చేందుకు కృషి చేయాలి అనేదే కాంగ్రెస్ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన పెట్టుకున్నటువంటి మెయిన్ టార్గెట్గా తెలుస్తుంది.